ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 16 to 31 వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం. అక్టోబర్ 2 పక్షం. గ్రహాలను తీసుకున్నట్లయితే శని మీనరాశి, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి, నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి, గురువు వచ్చేసి కర్కాటక రాశి. ఎప్పుడు 18న గురువు ఈ యొక్క మిథునం వీడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు. నెక్స్ట్ 17వ తేదీ మనకు తులలోకి రవి వస్తున్నారు. అంటే 2 days, ఈయన 3 days, ఆయన 2 days గ్యాప్లో వస్తున్నారు. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం కిందికి వర్తిస్తుంది. కన్యారాశి కన్యాలగ్నం మనం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి అయినటువంటి యొక్క బుధుడు, మీకు వ్యయాధిపతి అయినటువంటి రవి మీకు రాశిలో నుండి 17వ తేదీ నుండి మీ 2వ ఇల్లు అయినటువంటి తులారాశిలోకి నీచలేకి వెళ్ళిపోతాడు. తద్మూలకంగా ఈయన బిజినెస్ రంగంలో కొంచెం మీకు ప్రెజర్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 2వ ఇంట్లో బుధునితో కలిసి ఉంటారు. అయితే మీకున్న అదృష్టం ఏంటంటే 2వ ఇంటధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు. కాబట్టి కొంచెం మీకు సపోర్ట్గా ఫ్రెండ్స్ వర్గం కావచ్చు, పెద్దలు కావచ్చు, కొంచెం సలహాదారులు ఏదైనా సూచనలు ఇవ్వటం, ఆదుకోవడం జరుగుతుంది. తద్మూలకంగా మీరు ఎక్కువగా లక్ష్మీ పూజలు చేసినట్లయితే ఈ ప్రభావం నుంచి బయటపడే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఈ యొక్క కన్యారాశి వారికి, కన్యాలగ్నం వారికి. అలాగే మీకు లాభస్థానమైనటువంటి ఈ యొక్క చంద్రుడు యొక్క చతుర్థంలో ఉన్నాడు. ఈయనను మీ 5వ ఇంటధిపతి, 6వ ఇంటధిపతి చూస్తున్నాడు. అంటే మీ యొక్క లాభస్థానాధిపతి అయినటువంటి చంద్రుడిని చూడటం మూలంగా శని శత్రు రుణ రోగ ప్రాబ్లమ్స్ కొంచెం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా మీకు కొంచెం అమౌంట్ ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో స్త్రీమూర్తి ఎవరో హెల్త్ ప్రాబ్లంలో ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు సంతానం విషయంలో కూడా కొన్ని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పీరియడ్ పీక్ స్థానంగా ఉంటుంది మీకు ఈ 15 రోజులు. దీని నుంచి బయటపడడానికి ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, లక్ష్మీదేవి పూజలు చేసుకోవడం, చండీ హోమాలకు మీరు ప్రత్యక్షంగా పాల్గొనండి. చందా వేసి ఎంత అదృష్టవంతులంటే ఇండియన్స్ చక్కగా దేవీ నవరాత్రులలోనే ఈ బ్యాడ్నెస్ అంతా కొట్టకపోతుంది. ఈ యొక్క అమ్మవారి పూజలు నవగ్రహాలలో బాగా చేస్తాం కాబట్టి ఆ అమ్మవారే మనల్ని సర్వకాల సర్వావస్థల ఎందుకు కాపాడుతుంది. ఇది ఈ యొక్క కన్యారాశి వారికి లభించే ఫలప్రాప్తి. స్వస్తి.